బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సల్మాన్ ను టార్గెట్ చేసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఆయనను చంపేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు నావీ ముంబై పోలీసులు తాజాగా తేల్చారు. మొత్తం 5 నిందితులపై తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ ను హత్య చేయాలనుకున్నారని తెలిపారు. ఆగస్టు 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికలను రూపొందించారని పోలీస్ ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. హత్య కోసం మోడర్న్ వెషన్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుల ముఠా AK-47, MN-16, AK-92 తుపాకులు, హై కాలిబర్ వంటి అధునాతన మరణాయుధాలను పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం పాక్లోని ఆయుధ వ్యాపారితో వారు టచ్ లో ఉన్నట్లు నిందితుల్లో ఒకరు విచారణ వెల్లడించినట్లు పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు 2022లో పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాల హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే జిగానా పిస్టల్ తో హత్య చేయాలని ముఠా భావించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్ ప్రదేశాలు సుమారు 70 మంది రెక్కి నిర్వహిస్తూ నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనించినట్లు విచారణలో తేలింది. ఏప్రిల్ 14న ముంబై బాంద్రా ఏరియాలోని సల్మాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర కాల్పుల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్ పై వచ్చిన 2 అగాంతకులు 3 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుజరాత్ లోని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందితుల్ని విక్కీ, గుప్తా, సాగర్ పాల్ గా గుర్తించారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనుజ్ తాపన్, సోన్ సుభాష్ చందర్ ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 17 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 6 అరెస్టు చేశారు. వారిలో ఒకరైన అనుజ్ తాపన్ అనే నిందితుడు మే 1న పోలీస్ లాకప్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.